ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? బాగుండాలని మీ కొరకు ప్రార్థిస్తూ అనునిత్యము మీ సంతోషమును ఆనందమును కోరుకున్న వారిలో మేము ప్రథమంగా ఉంటామని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు అనునిత్యం ప్రార్థిస్తున్నాం. దేవుడు మన జీవితంలో మంచి చేసే దేవుడు. ఆయన మీద ఆధారపడినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థనతో ఆయనను వేడుకున్నప్పుడు దేవుడు ప్రతి కార్యమును సిద్ధింపచేస్తాడు తెలుసా. కాబట్టి అందుకే అదే ఆశతో ప్రతిదినం మీ ముందుకు వస్తూ ఉన్నాము. చక్కగా ప్రార్థనలు ఏకీభవించండి. ఏకీభవించడం మాత్రమే కాదు, అనేకులకు ఈ వీడియోని మీరు షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఇటువంటి ప్రార్థనలు ఏకీభవించి దేవుని ద్వారా వారు కార్యాన్ని పొందుకుంటారు. అందును బట్టి మనందరం కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సత్యస్వరూపి అయిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఆశగల ప్రాణంతో నీ సన్నిధికి మేము చేరి ఉన్నామయ్యా. మా ప్రతి మనవిని, ప్రతి ఒక్కరి నైనా ప్రార్థనను వింటున్నందుకు నీకు స్తోత్రాలు. ముఖ్యంగా నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తుంటుండగా ఈ యొక్క ప్రార్థన మీద నీ చెవులు ఉంచండి అయ్యా. నైనా నీ కనుదృష్టిని ఉంచండి. నైనా మీ లేఖనాలు గుర్తు చేసుకుంటున్నాము. విననేరకి ఉండినట్లు నీ చెవులు మందము కాలేదు, రక్షింపనేరకి ఉండినట్లు నీ హస్తము కురుచ కాలేదయ్యా. అనునిత్యము మా కొరకే నీ సమయమును, అనునిత్యము మా మీద నీ కనుదృష్టి నుంచి నడిపిస్తున్న ప్రభా, నీకే వందనాలయ్యా. మరి ముఖ్యంగా ప్రభనైనా అహ్మదాబాద్లో, గుజరాత్లో ఫ్లైట్ యాక్సిడెంట్లో నేను ఎవరైతే మరణించారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీ చిత్తమైతే నీ రాజ్యంలో వారిని చేర్చుకోనండి ప్రభు. వారి కుటుంబాలకు నేను గొప్ప నెమ్మదిని మీరు దయచేయండి. వారికి ఉన్న ప్రతి బాష్ప బిందువును మీరు తుడవండి దేవా. కుటుంబాలను ఆదరించేవాడా నీకు స్తోత్రాలు. ఎవరైతే పెద్ద దిక్కును కోల్పోయి ఉన్నారో వారి కుటుంబానికి నీవే ఒక నైనా ఆధారముగా ఉంటూ వారికి ప్రతి అవసరత తీర్చి మీరు కార్యాలు జరిగించమని మనసారా కోరుతూ ఉన్నామయ్యా. ఇంకా అనేక మంది నిన్ను తెలుసుకోవాలి, ఇంకెంతమంది అయితే నేను ఎరగకుండా ఉన్నారో వారికి ప్రభా గొప్ప కనువిప్పును మీరు కలిగించండి అయ్యా. సత్యములోనికి నడిపించండి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని నీ లేఖనాలు సెలవిచ్చుంటుండగా మమ్మల్ని అందరినీ స్వతంత్రులముగా బ్రతికే కృపను దయచేయండి అయ్యా. దురాత్మ వేస్తున్న ఆ యొక్క బాణముల నుండి మేము విడుదల పొంది స్వతంత్రంగా ఉండాలయ్యా. ఆ బంధకముల నుండి స్వతంత్రులం అవ్వాలి. అదే నువ్వు కోరుకుంటున్నావు. నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారి కుటుంబాలను రక్షించండి, ఆదరించండి, పోషించండి. నీ యొక్క గొప్ప దీవెనలతో మీరు నింపండి అయ్యా. మేమైతే వెళ్ళి ఓదార్చలేం, కానీ నీవిచ్చే ఆదరణ చాలా గొప్పది. అందుని బట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఏ ప్రాంతాల వారో, ఏ కుటుంబీకులో మాకైతే తెలియదు, కానీ నీకు సమస్తము తెలుసా. కుటుంబాలను చేతిలో పెడుతున్నాము. గొప్ప ఆదరణను దయచేయండి. అటువంటి ఘోరమైన ప్రమాదాలు జరగకుండా నైనా నీ హస్తాన్ని అడ్డుగా వేయండి. నైనా అకాల మరణాలు మేము చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు నీ రాకడ ఎంతో దగ్గరగా ఉందని మేము గమనిస్తున్నామయ్యా. మేమందరం సిద్ధపడి, మేమందరం మా హృదయాలు నీకు అర్పించి ప్రభా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని నీ లేఖనాలు సెలవిస్తుంటుండగా మా జీవితాలు నీ కృప కాలములోనే, మా దినముల్లోనే ప్రభా ఎంతకాలం మేము బ్రతుకుతామో మాకు తెలియదు. మీ జీవితం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి బ్రతుకులయ్యా మావి. ప్రతి దినము మేము సరిచేసుకుంటూ నీ రాకడకై ఎదురు చూసే కృపను దయచేయండి. దుష్టుడు ప్రభ ఏ ఒక్కరిని ఎత్తుకొని పోకుండా, దుష్టుడు ఏ ఒక్కరి జీవితాన్ని నాశనం చేయకుండా మీరే కాచి కాపాడండి ప్రభా. ఈ దినం నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి దినం ఒక కుటుంబంగా నీ సన్నిధిలో కూడుకొని ప్రార్థించడానికి నువ్వు చూపుతున్న ఈ యొక్క అమూల్యమైన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నూతన ధైర్యం ఇవ్వండి అయ్యా. ధైర్యం ఎవరైతే కోల్పోతున్నారో వారికి ధైర్యమునివ్వండి. ఎవరి కార్యాలైతే ఇంకా లేట్ అవుతూ ఉన్నాయో వారి జీవితంలో వాటిని ముందుంచండి దేవా. నీ కార్యాలను త్వరపెట్టి నడిపించండి. నీ కార్యం కొరకు ఎదురు చూసే వారి జీవితంలో నూతన ఆశను పుట్టించవా యేసయ్యా. మీరే కార్యాలు చేయండి. నీ సాక్షులుగా నిలబెట్టుకోనండి అయ్యా. వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇల్లు లేని వారికి, గృహాలు లేని వారికి చక్కని గృహాల మీద దయచేయండి. కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారి జీవితంలో న్యాయమూర్తిగా మీరుండి కార్యం చేయండి దేవా. న్యాయాన్ని జరిగించండి, కార్యం చేయమని మనసారా కోరుతూ ఉన్నాము. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో నీ కృప మెండుగొంచి నడిపించమని, ఈ దిన దీవెనలు మాకు అనుగ్రహించమని మనసారా కోరుతూ నజరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.
నిజంగా అందరి కొరకు ప్రార్థిస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఇంకేవైనా అంశాల కొరకు ప్రార్థించాలని మీరు కోరినట్లయితే కామెంట్స్ ద్వారా మీరు తెలియచేయండి. వాటిని మేము చదవడం ద్వారా లేదా రాసుకుని వారి కొరకు ప్రార్థించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. కాబట్టి ప్రతిదినం మనందరం కలుసుకుందాం ప్రార్థనలో. దైవ దీవెనలు మనం దినదినం పొందుకుంటూనే మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి అదే కావాలి, దేవుని కృపలో నడవడమే. కాబట్టి ఏ ఒక్కరు కూడా స్కిప్ చేయకండి. ప్రతిదినం ఏదో ఒక సమయంలో 1 గంట అటు ఇటు అయినా ఖచ్చితంగా ఈ వీడియో మీకు అందుతుంది. ప్రార్థనలు ఏకీభవించండి. ఇంకా అనేకులకు దీన్ని షేర్ చేయాల్సిందిగా ప్రభు పేరట మనసారా కోరుతున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.